పరలోక రాజ్యం సమీపించినంత కనుక మారు మనసు పొందుడని సెలవిచ్చాడు. మరి యేసు ప్రభు వారు కూడా మరి ఆయన పరిచర్యను మొదలుపెట్టినప్పుడు ఇదిగో పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని ఆయన సెలవిచ్చారు. మరి కాబట్టి మరి రాకడలో మనందరం కూడా సిద్ధపడాల్సింది ఏంటంటే మనం మారు మనసు పొందాలి. మరి అందుకే పేతురు గారు పెంతెకొస్తు దినాన్ని ఏం చెప్పారంటే, అయ్యా రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి? మారు మనసు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుదురని సెలవిచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పాపం చేసిన వాడు చనిపోవాలి. ఆదాం పాపం చేశాడు, కానీ ఆదాం చనిపోకుండా దేవుడు ఏం చేశాడంటే ఆదాం బదులుగా ఒక గొర్రెపిల్లను ఆయన వధించాడు. అంటే ఆదాము స్థానంలో గొర్రెపిల్ల మరణించింది, గొర్రెపిల్ల స్థానంలో ఆదాము జీవించాడు. అలాగే మన స్థానంలో యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన మరణించటం మాత్రమే కాదు, మన పాపాలన్నిటిని తుడిచివేసి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు మరలా ఆయన బిడ్డల కొరకు రాబోతున్నాడు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైనా తిరిగి లేచిన యేసుని ఇష్టపడతారు, కానీ సిలువ వేయబడిన యేసుతో ఇష్టపడటానికి ఎవరో ఇష్టపడరు. కానీ మనం ఏం చేయాలంటే వాటిని దారిలో సెలేరై పారిను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలేరై పారిను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మారేను బ్రతుకయ్యా, నూతన మారేను బ్రతుకయ్యా.
నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి సహోదరి రేష్మ, మరి అలాగే సహోదరి దీపిక వారిరువురు కూడా మరి బాప్తిసం పొందాలని మరి వారు నిర్ణయించుకుని రావటాన్ని బట్టి చాలా సంతోషం. మరి వారి తల్లిదండ్రులు ఎంతో కాలంగా ప్రార్థించిన ప్రార్థనను బట్టి మరి ఈ రోజున వారి యొక్క ఇష్టపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. మరి బాప్తిసం అనగా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు మరి అదేదో ఒక ఆచారబద్ధంగా మనం చేసుకునేది కాదు, కానీ బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు యొక్క మరణములో పాలివారం కావటమైనది. ఎందుకనగా యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన నీతిగా జీవించాడు, కానీ మన పాపముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో మరణించాడు. అయితే ఆయన మరణించింది ఆయన పాపముల కొరకు కాదు, కానీ మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు ఒక క్రైస్తవులుగా మన యొక్క విశ్వాసము వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని యేసు ప్రభు సెలవిచ్చారు. ఏమి నమ్మాలంటే యేసు ప్రభు నీ కొరకు మరణించాడని నమ్మాలి. ఎప్పుడైతే మనం ఆయన మరణంలో పాలువారం అవుతామో, ఆయన మరణంలో పాలువారైన వారు మాత్రమే ఆయనతో పాటు పునరుద్ధానం పొందుకోగలరు. ఈరోజు చాలా మంది మరి బాప్తిస్వం అవసరం లేదనుకుంటారు, కానీ క్రైస్తవ సంఘములో ప్రవేశించడానికి మూలము బాప్తిస్మమైనది. అయితే నీటి బాప్తిస్మం మనల్ని సహవాసంలోకి చేరుస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనల్ని యేసుక్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవంగా మారుస్తుంది. కాబట్టి యవన బిడ్డలని మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి యేసుక్రీస్తు మీ కొరకు మరణించారు. అయితే ఆ మరణాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నుండి లోకానికి మీరు మరణించిన వారై ఉన్నారు, లోకపు ఆస్తులకు మీరు మరణించిన వారై ఉన్నారు. అందునిమిత్తం మీకు నుంచి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఏదో మనం బాప్తిసం తీసుకున్నాం, మనం ఒక టికెట్ కొనుక్కున్నామని కాదు, కానీ అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు, సహవాసం ముందు ఎడతెగకు మీరు నిలిచినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపి ఆయన శరీరంలో ఒక అవయవాలుగా మీరు చేసుకుంటాడు. ఈరోజు వాక్యాన్ని మీరు విన్నారు కదా. ఈ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుని ఉగ్రతను చూపిస్తున్నాయి. అదే సమయంలో దేవుడు మన ఎడల ఆయన దయను చూపించాడు. ఆ దయను బట్టే ఈరోజు మీరిద్దరు కూడా రక్షించబడ్డారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా మీరు సిద్ధపడవచ్చు. మరి మీ కొరకు కూడా బాప్తిస్తాలు ఇవ్వబడతాయి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను బాప్తిస్తంలోనికి ప్రవేశిస్తాను. జాగ్రత్తగా అందరూ కూడా మనం ప్రార్థించుదాం. అందరూ కూడా ఒకసారి మన చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించుదాం. బైబిల్ చెప్తున్నది, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందన్నారు. మరి ఒక పాపి రక్షించబడినప్పుడు అది 10,000 ప్రపంచాల కంటే విలువైనదని దేవుని సెలవిచ్చారు. మరి ఈరోజు ఇద్దరు బిడ్డలు వారి యవన కాలంలోనే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి మరి బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. మనం కూడా అదే సంతోషాన్ని మన హృదయాంతరంగంలో కలిగి ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మీ లేఖనం సెలవిస్తున్నది. ప్రభువా, నిజమైన ఆయన, నువ్వు ఈ లోకానికి దిగి వచ్చావు. మా పాపముల విషయమే కల్వరి శిలువలో నలగొట్టబడి మా నిమిత్తం మీరు మరణించారు. ప్రభువా, మీరు సమాధిలో పాతి పెట్టబడ్డారు. 3వ దినమున తిరిగి లేచారు తండ్రి. 40 రోజులు ఈ భూమి మీద కనబడ్డారు. ప్రభువా, 40వ రోజున మీరు ఆరోహణమయ్యారు. పెంతెకొస్తు దినం మరలా పరిశుద్ధాత్ముడిగా మీరు దిగివచ్చి అపోస్తలుల్లోను ఆ శిష్యుల్లోను ప్రభువా మిమ్మల్ని మీరు విభాగించుకుని వారిలో నివసించారు తండ్రి. ఈరోజు ప్రభువా, మరి సహోదరి నాయన రేష్మాని బట్టి, సహోదరి దీపికాని బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఆ యవన బిడ్డలిద్దరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో అత్యున్నతమైన నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ప్రభువా, ఈరోజు ఆ బాప్తిస్మ కార్యక్రమం జరిగిస్తూ ఉండగా నిశ్చయంగా నీళ్లను మీరు అభిషేకించండి, నన్ను మీరు అభిషేకించండి తండ్రి. ఆ బిడ్డల మీద నాయన నీ వాక్య ప్రకారంగా నాయన ఇదిగో ప్రభువా, మీరు సెలవిచ్చారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురన్నావు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి, సహాయం చేయండి. నీ రాకడ కొరకు వారు సిద్ధపడే కృపను వారికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా సహోదరి